ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు త్వరగా కొనుగోబడుతున్నారని లేఖన భాగంలో రాయబడి ఉంది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సేవకుల్ని, దేవుని కోసం రోషం కలిగి వాడబడుతున్న సేవకుల్ని పోగొట్టుకుంటున్నాము. ప్రభునందు వాళ్ళందరూ నిద్రిస్తూ ఉంటే ఒకవైపు ఇది దేవుడి నిర్ణయం అని అనిపించినా, మరొక వైపు మనుషురీతిగా బాధ వేదన కలుగుతుంది. సండే 8వ తారీఖున నేను ఆరాధన ఉండగా సడన్గా ఒక దుఃఖకరమైన వార్త వినాల్సి వచ్చింది. అది ఎవరో కాదు, ఏలూరు మన్నా చర్చ్ యొక్క కాపరి అయిన బిషప్ ఎలీషారాజు గారి యొక్క కుమారుడు పరంజ్యోతి ప్రభునందు నిద్రించే వార్తను విన్నాను. మీ అందరికీ తెలుసు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న జ్యోతిరాజు గారి యొక్క అన్నయ్య. ఆ కుటుంబానికి నాకుని చాలా దగ్గర సంబంధం ఉంది. తమిళనాడు రాష్ట్రాన్ని విడిచిపెట్టి తెలుగు రాష్ట్రానికి సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను మొదటిగా ఖమ్మంలో కొద్ది కాలం ఉన్నాను. తర్వాత ఏలూరులో పాస్టర్ ఎలీషారాజు గారి చర్చిలో కూడా, వాళ్ళ ఇంట్లో కూడా చాలా నెలలు ఉన్నాను. వారి పిల్లల్ని, సంఘ బిడ్డల్ని, ఇంకా హాస్టల్ పిల్లల్ని ఆత్మీయంగా నడిపిస్తూ, పరిశుద్ధాత్మను నడిపిస్తూ, ప్రార్థనలు నడిపిస్తూ నేను వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కుమారులాగా ఉండేవాడిని. నన్ను అలాగే చూసుకున్నారు. అయితే ఆ దినాల్లో 93, 94లో పరంజ్యోతికి నాకు చాలా దగ్గర సంబంధం. ఎలాగంటే ఆయన మల్టీ టాలెంటెడ్ గై అన్నమాట. అద్భుతమైన ఆరాధికుడు. మేము ఇద్దరం కలిసి ఆరాధన చేస్తూ ఉంటే దెయ్యాలు కేకలు పెట్టకుండా వెళ్ళేది. రోగులు బాగుపడేవారు, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు జరిగేది. ఒకరోజు ఒక చోట దావీదు వాద్యాలు వాయించినప్పుడు సౌలు ఉన్న దయ్యం వెళ్ళిపోయింది కదా. నిన్నా నిరంతరం ఏగరిదిగా మారని వాడు దేవుడు అంటూ పాట పాడలేదు, లేకపోతే ప్రార్థన కూడా చేయలేదు. పరంజ్యోతిని ఉట్టిగా కీబోర్డులో పాట వాయించమన్నాను. ఆయన వాయిస్తూ ఉంటే అనేక మందిలో పట్టిన దయ్యాలు వెళ్ళిపోవటం, రోగులు బాగుపడటం, అద్భుతాలు జరిగి సాక్ష్యం చెప్పటం జరిగింది. కుంటివారు, గుడ్డివారు, మూగవారు కూడా మాట్లాడారు ఆ కూడికలో. మేము ఇద్దరం ఒకే మంచంలోనే పడుకున్న వాళ్ళం. నాకు ఒక తమ్ముడుగా, ఒక ఫ్రెండ్గా. నాకు ఆ దినాల్లో సరిగా తెలుగు వచ్చేది కాదు కాబట్టి పరంజ్యోతి నాకు ట్రాన్స్లేట్ చేసేవాడు, ట్రాన్స్లేటర్గా. తర్వాత నన్ను ఎక్కడికైనా, ఆయనకు మంచి డ్రైవర్ అన్నమాట, అద్భుతంగా డ్రైవింగ్ చేస్తాడు. అసలు కారులు నడిపితే కదలదన్నమాట, అంత స్మూత్గా నడిపించుకుంటూ వెళ్ళేవాడు. సో ఒకసారి నాకు మిత్రుడుగా ఉంటూ కారు నడపటం, ఇలాగా అలినలాలుగా నాకు సహకారిగా ఆ దినాల్లో పరంజ్యోతి ఉన్నాడు. అంతేకాదు, కొన్నిసార్లు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నువ్వు ప్రసంగం చేయంటే అప్పటికప్పుడు బైబిల్ తీసి వాక్యం చెప్పేవాడు. అనేకులు మారు మనసులోనికి నడిపించాం. అంతేకాదు, ఒకరోజు మేమిద్దరూ స్కూటర్లో బయలుదేరాం సువార్త కోసం. అక్కడ ఏలూరు నుండి బయలుదేరి అమలాపురం నుండి ఈస్ట్, వెస్ట్, కృష్ణ, తర్వాత ఇటు ఖమ్మము,
ఇట్లా చాలా దూరం తిరిగి 900 కిలోమీటర్లు స్కూటర్లో ప్రయాణం చేసి 15-20 రోజుల తర్వాత మరలా ఇంటికి చేరుకున్నాం. అస్సలు అలసిపోలేదు. ఎంతో ఎప్పుడు ఏం మాట్లాడినా సంతోషంగా ఉండేవాడు. అప్పుడు చిన్న వయసు కలవాడు కాబట్టి నేను ఏదైనా కరెక్షన్ చేసినా కూడా ఆయన సంతోషంగా స్వీకరించేవాడు. అటువంటి తర్వాత అభిషేకించబడి సేవ చేయటం ప్రారంభించాడు. మరి పరంజ్యోతిని వాళ్ళ అమ్మగారు చాలా ప్రేమించేవాడు అన్నమాట, చాలా ప్రేమించారు. సో తర్వాత వివాహమైంది, దేవుడు వారికి బిడ్డలు ఇచ్చారు. అయితే ప్రభు నిర్ణయం మనం కాదనం కాబట్టి ఈరోజు పరంజ్యోతి లేడని విషయాన్ని, ఈ భూమిలో లేడని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అయితే ఈ యొక్క సందర్భంలో సేవకులందరికీ 2 చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, దయచేసి మీ ఆరోగ్యాన్ని పట్టించుకోండి. ఆరోగ్య విషయంలో, హెల్త్ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మనకు మనమే ఆరోగ్యాన్ని పాడు చేస్తే దేవునికి మొరపెడితే కూడా అప్పుడు దేవుడు వినడు. కాబట్టి దివారాత్రి కష్టపడటం, ఆత్మల సంపాదన కోసం పరిగెత్తడం కరెక్టే, కానీ జ్ఞానంగా మనం చేయాలి. మీరు సజీవంగా ఉంటే ఇంకా కొన్ని వందల మంది ఆత్మలను మీరు నడిపించగలుగుతారు. దేవునామం మయపరచాలి. ఒక 50లో 51లో పరంజ్యోతి లాంటి వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం ఎంతవరకు కరెక్టో చెప్పండి. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ 2 చేతులు జోడించి సేవకులకు మనవి చేస్తున్నాను. టైం టు టైం ఫుడ్ తినండి, టైం టు టైం నిద్రపోండి. ఏదైనా చిన్న బలహీనత వస్తే సీరియస్గా తీసుకోండి. మనం హెల్త్ విషయంలో అజాగ్రత్తతో ఉన్నాం కాబట్టి చాలా మటుకు ఇటువంటి సేవకులందరూ మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. కనుక సేవకులైన మనము ఇంకా చాలా పెద్ద పని ఉంది కనుక, పంట విస్తారం, పనివారు కొదుగా ఉన్నారని ప్రభు పలుకుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సేవకులారా, పరిచారకులారా, మీరు ఎక్కువ కాలం ఆయుష్కాలం కలిగి, ఎక్కువ దీర్ఘాయుష్ కలిగి దేవుని మహిమపరచాల్సిన వారు కాబట్టి మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలని మనవి చేస్తున్నాను. మనం తినే ఫుడ్ కానీ, లేకపోతే మనం తాగే వాటర్ కానీ, లేకపోతే నిద్ర, ఇంకా ఇతర అన్ని విషయాలు మీరు జాగ్రత్త తీసుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాను. అయితే పరంజ్యోతిని విడిచిపెట్టి ఉండటం మా డాడీ ఎలీషారాజు గారికి చాలా కష్టమే, జీర్ణించుకోలేని విషయమే. ఆయనకే కాదు, ఆయన కుటుంబ సభ్యులందరికీ బాధే. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉండాలని, వాళ్ళ ఆదరణ కోసం, సంతోషం కోసం మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతూ నా మాటను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, పరంజ్యోతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తండ్రి, తన భార్య, పిల్లలు, తోడపుట్టిన వాళ్ళు, మరి ముఖ్యంగా తండ్రి గారు ఎలీషారాజు గారిని ధైర్యపరచమని అడుగుతున్నాను. విశేషమైన కృపతో నింపమని అడుగుతున్నాను. దేవుని ప్రసన్నం ఇప్పుడు ఆవరించాలని ప్రార్థన చేస్తున్నాను. మీరే తాక్కుమని దీవించి బలపరిచి ధైర్యపరచమని, 2 పోలాత్మ దయచేసి పరిశుద్ధాత్మ శక్తి తాకి అయ్యా ధైర్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సభ్యులు, సంఘ బిడ్డలందరూ ఆశీర్వదించండి, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వారు ఏలూరులో ప్రారంభంలో 1.5 సంవత్సరం కాలం ఉన్నప్పుడు పరంజ్యోతి గారు వారికి తర్జుమా చేసేవారు. మనకు కేవలం ఒక సంగీత కళాకారుని కానీ, ఒక సేవకుడు కానీ కాదు, ఒక ట్రాన్స్లేటర్గా కూడా వారి సేవలు అందించారు. కనుక ఈ సందర్భంగా పాస్టర్ థామస్ గారిని మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాం.
యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు నా తమ్ముడు పరంజ్యోతి మనందరిని విడిచిపెట్టి యేసుతో ఉండటానికి పరలోకం వెళ్ళటం ఒకవైపు నిరీక్షణతో కూడిన ఆనందమైనప్పటికీ మరొకవైపు మనసులో సండే నుండి తెలియని ఒక వేదన, బాధ నా మనసులో ఉంది. ఎందుకంటే మీలో చాలామందికి నా గురించి తెలుసు. 34 సంవత్సరాల క్రితం నేను తమిళనాడు రాష్ట్రాన్ని విడిచిపెట్టి తెలుగు రాష్ట్రానికి సువార్త చేయటానికి కోసం దేవుడు నన్ను పంపినప్పుడు మొదటిగా ఖమ్మం వచ్చాను. ఖమ్మం నుండి కొద్ది కాలం నేను ఏలూరులో మన నాన్నగారు ఎలీషారాజు గారి ఇంట్లో ఉన్నాను. అప్పుడు నాకు ఎక్కువ కాంటాక్ట్ అయింది, కలిసింది ఎవరంటే పరంజ్యోతి అనమాట. మన పరంజ్యోతిని కానీ, యేసుపాలను కానీ, జ్యోతిరాజుని కానీ ఆ దినాల్లో వారు నాకంటే వయసులో చిన్నోళ్ళు. సో వారిని ఆత్మీయంగా నడిపిస్తూ, ప్రార్థనలు నడిపిస్తూ, అభిషేకంలో పరిశుద్ధాత్మను నడిపిస్తూ, తర్వాత మేమందరం కలిసి టీముగా మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట. నేను పరంజ్యోతి ఒకసారి బయలుదేరితే మా దగ్గర ఒక స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్లో 900 కిలోమీటర్లు వెళ్ళాం. వెనకాల బ్యాగ్ తగిలించుకొని 900 కిలోమీటర్ 15-20 రోజులు ఇంటికి రాలేదు. ఇక్కడ నుండి అమలాపురం వెళ్ళి, అమలాపురం నుండి మొత్తం ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఇవన్నీ కవర్ చేసుకొని 900 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి ఆడ తర్వాత ఇంటికి వచ్చాం. మేము ఒరిస్సా వెళ్ళాము, తమిళనాడు వెళ్ళాము, మధ్యప్రదేశ్ వెళ్ళాము, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు తిరిగాం. అసలు ఏం పట్టించుకునేవాడు కాదు. తిండి కానీ ఇంకొకటి కానీ, దేవుని పని అంటే ఆయనకు మహా ఇష్టం. అందుకపోలు దేవుడు ఈరోజు పరంజ్యోతిని శాశ్వత కాలం తనతో ఉండటానికి పిలుచుకున్నాడేమో అని అనిపిస్తుంది.